బెంగళూరు వేదికగా ఆర్సీబీ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టు 4 వికెట్ల తేడాతో విజయ భేరు మోగించింది. కోహ్లీ సూపర్ బ్యాటింగ్, దినేష్ కార్తీక్, మహిపాల్ లామ్రోర్ మెరుపులు ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. దీంతో హోలీ రోజున ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ 2024లో బోణీ కొట్టి పాయింట్స్ టేబుల్లో ఖాతా తెరిచింది. ముఖ్యంగా కోహ్లీ అవుట్ అయ్యాక దినేష్ కార్తీక్ ఫినిషర్గా తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించడంతో ఆర్సీబీకి గెలుపు వరించింది. దాదాపు మ్యాచ్ చేజారింది అని అనుకున్న సమయంలో దినేష్ కార్తీక్ సూపర్ బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. అయితేనే దినేష్ కార్తీక్ చిన్నస్వామి స్టేడియంలో కాకుండా మిగతా స్టేడియంలలో కూడా బాగా ఆడాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఓపెనర్ బేర్స్టో 8 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ధావన్ మాత్రం 45 పరుగులు చేసి తన క్లాస్ చూపించాడు. ధావన్లో ఇంకా సత్తా ఉన్నా బీసీసీఐ అతనికి తగినన్ని అవకాశాలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది అని మరోసారి నిరూపితమైంది. మిగతా పంజాబ్ బ్యాట్స్మెన్లలో ఎవరూ భారీ స్కోర్లు చేయలేదు గాని ప్రతి బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడి కనీసం 20 పరుగులు చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 25 పరుగులు, లివింగ్స్టన్ 17 పరుగులు, సామ్కరన్ 23 పరుగులు, జితేష్ శర్మ 27 పరుగులు చేయగా చివర్లో వచ్చిన శశాంక్ సింగ్ 8 బంతుల్లో 21 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో పంజాబ్ జట్టు 6 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, మాక్స్వెల్ చెరో 2 వికెట్లు, యష్ దయాల్, అల్జరీ జోసెఫ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 177 పరుగుల విజయ లక్ష్యంతో జట్టు ఆరంభం నుండి కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ డూప్లెసిస్ 3 పరుగులు, కామరూన్ గ్రీన్ 3 పరుగులు, రజత్ పాటీదార్ 18 పరుగులు, గ్లెన్ మాక్స్వెల్ 3 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆర్సీబీ వెన్నెముక స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. యాంకర్ రోల్ పోషించడమే కాకుండా దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా కోహ్లీ అడ్డుగోడలా నిలబడి పంజాబ్కు చెమటలు పట్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విరాట పర్వం లాంటి బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. అయితే 16వ ఓవర్లో హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్లోనే అనూజ్ రావత్ కూడా అవుట్ అవ్వడంతో ఆర్సీబీ గెలుపు అవకాశాలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. కానీ ఆ సమయంలో క్రీజులకు వచ్చిన దినేష్ కార్తీక్, మహిపాల్ లామ్రోర్ సెన్సేషనల్ హిట్టింగ్తో అదరగొట్టారు. ఇక ఆర్సీబీ గెలుపు అసాధ్యమనుకున్న సమయంలో దినేష్ కార్తీక్ 10 బంతుల్లో 28 పరుగులు చేయగా లామ్రోర్ 8 బంతుల్లో 17 పరుగులు చేయడంతో ఆర్సీబీ జట్టు మరో 4 బంతులు ఉండగానే గెలుపు తీరాలకు చేరింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.